హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోయే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేం చేయబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లో వచ్చేస్తాయి. మరి ఇక విషయానికి వస్తే, హోలీ అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, దీనికి కామదహనం అనే పేరు ఎలా వచ్చింది, మరి హోలీ పండుగ రోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, మన కళ్ళకి మన శరీరానికి ఎలాంటి హాని కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముందుగా విషయానికి వస్తే, హోలీ అనగానే మనకు గుర్తు వచ్చేది రంగులు. మరి దీన్ని వసంతోత్సవం, హోలీ, కామదహనం అని కూడా అంటారు. చిన్న పెద్ద కులమత భాషా భేదాలు లేకుండా ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. మరి దీనిని కేవలం భారతీయులే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా ఘనంగా ఈ హోలీని జరుపుకుంటారు. ఇది ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, కామదహనం అనే పేరు, హోలీ అనే పేరు ఎలా వచ్చింది అనడానికి రెండు ఆసక్తికరమైన చారిత్రాత్మక కథనాలు ఉన్నాయి. మరికొందరు చెడుపైన విజయంగా, కొన్ని ప్రాంతాల్లో రాధాకృష్ణుల ప్రేమకి ప్రతీకంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కథనం గురించి తెలుసుకుందాం. ఈ కథ ప్రేమదేవుడైన మన్మధుడి గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుడి తపస్సును భంగం చేయమని మన్మధుడిని కోరుతుంది. మన్మధుడు శివుడిపై కామబాణం వేయగా కోపంతో శివుడు త్రినేత్రాన్ని తెరుస్తాడు. కామదేవుడు దహనం కావడం అనేది జరుగుతుంది. కామదేవుడు భార్య అయిన రతీదేవి శివుణ్ణి ప్రార్థించగా మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. కాని భౌతిక కాయం కంటే నిజమైన ప్రేమ, ఆధ్యాత్మికతలను తెలియచేసే మానసిక ప్రతిబింబంగా మాత్రమే మన్మధుడిని బ్రతికిస్తాడు. అయితే ఈ హోలీ పండగ ఎప్పుడు ఎలా ప్రారంభం అయింది అనడానికి మరొక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. ముఖ్యంగా బ్రజ్ ప్రాంతంలో భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రాంతాలు మధుర, బృందావనం, నందగావ్ ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. హోలీ పండగ ఈ ప్రాంతాలలో చాలా ఘనంగా 16 రోజుల పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైన కథనం కూడా ఉంది. హోలీ పండగ ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మను ఇక్కడ దహనం చేయడం అనేది జరుగుతుంది. దీనిని హోళికా దహన్ అని కూడా అంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో హోళికా దహన్ను కామదహనం అంటారు. ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి రోజున ఇది జరుపుకుంటారు. రాక్షసులకి రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మచే తన్ని చంపడం దాదాపు అసాధ్యంగా వరాన్ని పొందుతాడు. పగలు రాత్రి ఇంటి లోపల కాని బయట కాని, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల చేత, జంతువుల చేత, అస్త్రముల ద్వారా కాని శస్త్రముల ద్వారా కాని తనకు మృత్యు అనేది రాకుండా వరాన్ని పొందుతాడు. తనను ఎవరు చంపలేరని అహంకారంతో స్వర్గంపై దాడి చేస్తాడు. కాని హిరణ్యకశిపుడు పుత్రుడిదే తన చావుకి కారణం అవుతాడని భావించి ప్రహ్లాదుడిని చంపించాలని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా భాగంగానే చెల్లెలైన హాలికను ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మంటల్లో కూర్చోమని అంటాడు. హోళికకు మాత్రం మంటల ద్వారా ఎలాంటి హాని కలగకుండా ఒక మంత్రపు శాల్వన్ ఇస్తాడట. కాని అది ఎగిరిపోతుందంట. భక్తుడైన ప్రహ్లాదుడికి మాత్రం ఎలాంటి హాని కలగకపోవడం, హోళిక ఆ మంటల్లో దహనం కావడం అనేది జరుగుతుందంట. మరి ఈ విధంగా బాలకృష్ణుడు పెరిగిన ప్రాంతంలో 16 రోజుల పాటు ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. రాధాకృష్ణుల ప్రేమ వికసించే రోజుగా ఈ వసంతోత్సవం జరుపుకుంటారు. కృష్ణుడు రాధ తనకి శరీరం రంగులో వ్యత్యాసం ఉందని తల్లికి ఫిర్యాదు చేయడంతో కృష్ణుడి తల్లి రాధముఖానికి రంగు పూస్తుందట. ఆ విధంగా ఈ ఉత్సవం ప్రారంభమైందని కూడా భావిస్తారు. మరి పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకాల ద్వారా ఈ ఉత్సవాలు జరుపుకుంటారని తెలుస్తుంది. రాధాకృష్ణుల ప్రేమకు సంబంధించిన పాటలు పాడేవారంట. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో కూడా ఘనంగా ఈ ఉత్సవాలనేవి జరుపుకుంటూ ఉంటారు. దాదాపు భారతదేశం అంతటా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది విశేషం. మరి హోలీ ఆడబోయే ముందు మీ చర్మానికి, మీ జుట్టు పాడవకుండా ఉండాలంటే హెయిర్కి కొబ్బరి నూనె లేదా ఆమ్ల నూనెను అప్లై చేసుకోండి. ఒకవేళ చుండ్రు గనక ఉంటే ఆయిల్లో నిమ్మరసం కలిపి అప్లై చేసుకుంటే దీన్ని హోలీ ఆడడానికి అరగంట ముందు అప్లై చేసుకోవాలి. చేతులకి, కాళ్ళకి
ఎండలో స్కిన్ పాడవకుండా, కలర్స్ మీ చర్మం హాని కలగకుండా ఉండాలంటే దీన్ని అప్లై చేసుకుంటే మీ చర్మానికి హాని అనేది కలగదు. అలాగే మాయిశ్చరైజర్ని, సన్ స్క్రీన్ లోషన్స్ని అప్లై చేసుకుంటే ఎండలో మీ ముఖానికి చర్మానికి హాని కలగకుండా, కలర్స్ కెమికల్స్ మీ చర్మాన్ని హాని చేయకుండా ఉంటాయి. ఎక్కువ వాటర్స్ తీసుకోవడం లేదా ఫ్రూట్స్ కానీ లేదా జ్యూసెస్ కానీ తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మొటిమలు ఉంటే రబ్ చేస్తే, కలర్ పోవాలని ఒకవేళ రబ్ చేస్తే చర్మం అనేది రఫ్గా మారి మొటిమలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చిపాలలో శనగపిండిని కలిపి రబ్ చేస్తే కలర్స్ అనేవి పోవడం జరుగుతుంది. అంతేకాకుండా కెమికల్స్ ఉన్న కలర్స్ వాడడం ద్వారా కళ్ళకి ఎంతో హాని కలుగుతుంది. చాలామంది కళ్ళు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. మరి ఇది దృష్టిలో పెట్టుకొని న్యాచురల్ కలర్స్ని వాడితే మనకి ఇతరులకి కూడా హాని అనేది కలగకుండా ఉంటుంది. మరి ఇవన్నీ ఫాలో అయ్యి హోలీని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.